సొంతగడ్డపై ఆతిథ్య జట్టు ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో తమదైన పిచ్లు, జట్టు కూర్పు, వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తాయి. టీమిండియా గతంలో ఎన్నోసార్లు టెస్ట్ క్రికెట్లో సొంతగడ్డపై దుమ్ము రేపింది. అయితే గతేడాది కాలంగా మాత్రం స్వదేశంలో బంగ్లాదేశ్, విండీస్ లాంటి జట్లపై గెలిచిందే తప్ప పెద్ద జట్ల చేతిలో కంగు తింటోంది. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవమే దీనికి నిదర్శనం. తాజాగా సౌత్ ఆఫ్రికా చేతిలోనూ ఇదే తరహా ఓటమి ఎదుర్కొంది. అసలు సొంతగడ్డపై భారత జట్టు నుంచి ఇటువంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ పరిస్థితికి కారణమని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్ ప్లేయర్స్ ను జట్టులో నుంచి బయటకు పంపించేశాడు. పొమ్మనకుండా పొగబెట్టి వాళ్లను వెళ్లిపోయేలా చేశాడు. తుది జట్టు ఎంపికలోనూ బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని స్థానాలపైన మితిమీరిన ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న చాలా మంది ప్లేయర్లు స్పిన్స్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నారు. ధోని కెప్టెన్ గా మారిన తర్వాత స్వదేశంలో జరిగే టెస్ట్ మ్యాచ్లకు స్పిన్ స్ట్రైక్లను రూపొందించడం ఆరంభమైంది. ఆ సమయంలో టీమిండియాలో స్పిన్నర్లుగా బాగా ఆడే బ్యాటర్లు ఉండేవారు. ఇప్పుడు స్పిన్నర్లను ఆడే ప్లేయర్లు లేకపోవడం మైనస్ గా మారింది. స్పిన్నర్లకు తలొంచడం ఇదేం తొలిసారి కాదు, గతంలోనూ జరిగింది. అయితే గంభీర్ కోచ్ గా మారిన తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది. స్వదేశంలో స్పిన్ ట్రాక్లపై ఆడాలంటే భారత జట్టు భయపడుతోంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లపై స్పిన్ ట్రాక్లపై గెలుస్తుందే తప్ప ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి జట్లతో స్పిన్ ట్రాక్లపై ఆడి గెలవాలంటే మాత్రం ఇబ్బంది పడుతోంది. గతేడాది న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అయింది. కివీస్ స్పిన్నర్ల దెబ్బకు భారత జట్టు 3 మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత బలహీనమైన వెస్టిండీస్ పై నెగ్గింది. మరోసారి బలమైన జట్టు తారసపడేసరికి చేతులెత్తేసింది. గంభీర్ కోచ్ గా మారిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత జట్టు 5 టెస్ట్ సిరీస్లను ఆడింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ లాంటి బలహీనమైన జట్లపై నెగ్గింది. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది. ఇంగ్లాండ్ పై డ్రా చేసుకుంది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలో తొలి టెస్ట్ ఓడింది. ఈ సిరీస్ గెలిచే ఛాన్స్ అయితే లేదు. రెండో టెస్ట్లో నెగ్గితే ఈ సిరీస్ డ్రా అవుతుంది. ఓడితే మాత్రం స్వదేశంలో మరో సిరీస్ ఓటమి ఎదురవుతుంది. టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా ఆడే ప్లేయర్లను సెలెక్ట్ చేయకుండా ఐపీఎల్ ప్రదర్శనతో ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటున్నాయన్నది చాలా మంది మాట. ప్రస్తుతం అగార్కర్, గంభీర్ ఇదే చేస్తున్నారని మండిపడుతున్నారు. టెస్టుల్లో ఓపిక్గా ఆడే ప్లేయర్స్ కావాలన్నది అందరికీ తెలుసు. కనీసం జట్టులోకి తీసుకున్న ప్లేయర్స్ కు కూడా ఆ తరహా సలహాలు, సూచనలు కూడా చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. పుజారా, రహానా లాంటి టెస్ట్ ప్లేయర్లను పక్కన పెట్టిన తర్వాత వారి రీప్లేస్మెంట్స్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో మితిమీరిన ప్రయోగాలు చేసి బొక్కబోర్లా పడుతున్నారు. దీంతో గంభీర్, అగార్కర్లను పీకేస్తే తమ టెస్టుల్లో భారత జట్టు గాడిన పడుతుందంటున్నారు.